దేవాంతకుడు స్టైల్లో సినిమా తీయాలి అని అనుకున్నాడు. ఆయనకి ఏమిటి ఇన్స్పిరేషను అంటే ఇంగ్లీష్లో 2 సినిమాలు ఉన్నాయి. ఓకే. 1938లోనే వచ్చింది అది, డెత్ టేక్స్ ఏ హాలిడే అని. అంటే మృత్యువు హాలిడే తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎవరు చచ్చిపోకుండా ఉంటే ఏం జరుగుతుంది. ఇంకోటి చేజ్డ్ షాడో, క్రికెట్ షాడో అని ఒక సినిమా ఉంది, తర్వాత 50స్లో వచ్చింది అది. ఈ 2 సినిమాలు ఇన్స్పిరేషన్తో వెంకటరత్నం గారు శోభన్ బాబుతో ఈ కథను తీద్దామనుకున్నారు. ఓకే. శోభన్ బాబు గారు ఏమిటంటే ఈ కథ వినంగానే ఆయనకు అర్థమైంది, ఇది మనం మొయ్యలేము ఈ కథని. ఈ పౌరాణికాలు మిక్చర్ని అప్పటికి దెబ్బతిని ఉన్నాడు ఆయన. ఏది కురుక్షేత్రంలో కృష్ణుడు వేశాడు. ఓకే. కురుక్షేత్రంలో కృష్ణుడు ఆయన నిజానికి బాగా చేసినప్పటికీ కూడా ఎన్టీఆర్ని చూసిన కళ్ళతో శోభన్ బాబు గారిని చూడలేకపోయారు, యాక్సెప్ట్ చేయలేకపోయారు. కాబట్టి ఈ మైథాలజీ మిక్సర్ అంటే ఎన్టీఆర్ గారే చేస్తారయ్యా దీన్ని, ఇది మనం చేసే కథ కాదు అని ఆయన డిసైడ్ అయ్యి ఈయనకి వెంకటరత్నం గారికి చెప్పారు, నిర్మాత వెంకటరత్నం గారికి. చెబితే నిర్మాత వెంకటరత్నం గారికి ఎన్టీఆర్ గారికి బంధుత్వం ఉంది, వీళ్ళంతా నిమ్మకూరు వాళ్ళు, నిమ్మకూరు నేటివ్ అన్నమాట. ఆయన వెళ్ళి ఎన్టీఆర్ గారిని అడిగితే ఎన్టీఆర్ గారు ఓకే అన్నారు.